హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వన్ అడ్వర్సిటీ నాక్స్. ఓకే, సో ఎప్పుడైతే అదృష్టం అనేటువంటిది వచ్చి మన తలుపు తట్టినప్పుడు, లేదా సంపద అంతా కూడా అభివృద్ధి చెందినటువంటి జీవితం మన దగ్గరకు వచ్చినప్పుడు, దేర్ వన్స్ వాజ్ ఎ గర్ల్. కొంతకాలం క్రితం ఒక పాప ఉండేదన్నమాట, హూ వాజ్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ద లైఫ్. ఓకే, తన జీవితంతో చాలా బాగా విసిగిపోయింది. అండ్ ఆస్క్డ్ హర్ ఫాదర్ ఫర్ అడ్వైస్. ఓకే, సో అప్పుడు వాళ్ళ నాన్నగారిని ఒక సలహా ఇవ్వమని అడిగింది. హీ ఆస్క్డ్ హర్ టు బ్రింగ్ ఎన్ ఎగ్. వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారంటే, నువ్వు వెళ్ళి ఒక గుడ్డును తీసుకురా, 2 టీ లీవ్స్. ఓకే, సో అట్లాగే టీ తయారు చేయడానికి వాడేటువంటి ఆకులు 2 తీసుకురా, అండ్ ఏ పొటాటో, అట్లాగే ఒక బంగాళదుంప తీసుకురా. హీ దెన్ స్టార్టెడ్ బాయిలింగ్ వాటర్. ఓకే, సో ఆయన ఏం చేశాడు అంటే, ఇంకా 3 పాత్రల్లో నీళ్లు పోసి వాటిని మరిగించడం ప్రారంభించాడు. ఇన్ 3 సెపరేట్ వెసల్స్. ఓకే, సో 3 పాత్రలు తీసుకొచ్చి 3 పాత్రలో కూడా నీళ్లు పోసి వాటిని మరిగించడం ప్రారంభించాడు. హీ పుట్ ది ఎగ్, పొటాటో and the tea leaves in a 1 vessel each. ఓకే, సో బంగాళదుంపని ఒక పాత్రలో వేసాడు, తర్వాత గుడ్డును ఒక పాత్రలో వేసాడు, తర్వాత టీ ఆకుల్ని ఒక పాత్రలో వేసాడు. ఆ మూడింటిని కూడా నీళ్లు పోసి ఉడికిస్తూ ఉన్నాడు. ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్, కొన్ని క్షణాలైన తర్వాత, కొన్ని నిమిషాల తర్వాత, హీ ఆస్క్డ్ హర్ టు పీల్ ది ఎగ్. ఓకే, సో అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ఈ గుడ్డు పైన ఉన్నటువంటి ఆ పింక్ అంతా కూడా ఒలిచేసేయని చెప్పాడు. అండ్ పొటాటో, ఓకే, సో అలాగే బంగాళదుంప మీద ఉన్నటువంటి ఆ తొక్కంతా కూడా తీసేసేయని చెప్పాడు. అండ్ స్ట్రెయిన్ ద లీవ్స్. తర్వాత ఆకుల్లో నీళ్లు మరిగించావు కాబట్టి, నీళ్ళలో ఆకులేసి మరిగించావు కాబట్టి, ఆ నీళ్ళని చక్కగా వడగట్టేసేయి, ఆకులు రాకుండా అని చెప్పాడు. హీ ఎక్స్ప్లెయిన్ టు హిస్ డాటర్. వాళ్ళ కుమార్తెకి ఆయన ఇలాగా బోధించడం ప్రారంభించాడు అనమాట. ద సాఫ్ట్ ఎగ్ వాజ్ నౌ హార్డ్. ఇందాక లోపలంతా కూడా మెత్తగా ఉన్నటువంటి గుడ్డు ఏదైతే ఉందో ఒక ద్రవంలాగా, అది ఇప్పుడు గట్టిగా అయింది. ద హార్డ్ పొటాటో వాజ్ నౌ సాఫ్ట్. ఇందాక గట్టిగా ఉన్నటువంటి బంగాళదుంప ఇప్పుడు ఉడకబెట్టాక మెత్తగా అయింది. ద టీ హ్యాడ్ చేంజ్ ద వాటర్ ఇట్ సెల్ఫ్. ఈ టీ వేసినటువంటి ఆకుల ద్వారా ఇప్పుడు దాకా అసలు ఎలాంటి రంగు కూడా లేనటువంటి నీటికి ఒక మంచి రంగు టీగా మారిందనమాట. మన అడ్వర్సిటీ ఈజ్ ఎట్ అవర్ డోర్. ఎప్పుడైతే మనకు అదృష్టం అనేటువంటిది మన తలుపు కొడుతుందో, తలుపు దగ్గర ఉంటుందో, వీ కెన్ రెస్పాండ్ టు ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్. సో అది మన దగ్గరకు వచ్చినప్పుడు మనం అనేకమైనటువంటి విధానాల్లో మనం ప్రతిస్పందిస్తాం అనమాట. సో మోరల్ వి డిసైడ్ హౌ టు రెస్పాండ్ టు డిఫికల్ట్ సిచ్యువేషన్స్. ఓకే, సో మనం ఏం చేయాలి అంటే, ఎటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఎలాగ మనం ప్రతిస్పందించాలి అనేది మనం నేర్చుకోవాలి.